వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నావు? ఆగు, జస్ట్ డ్రామా క్వీన్ అన్నమాట. సో నేను ల్యాప్టాప్ ఇక్కడ పెట్టాను అని అంటే ఇవన్నీ ఏం చేయొద్దు నాన్న, ఆగాగు, మనం చెక్ చేయాలి. సో ఎస్, ఇవాళ వీడియో మీ అందరికి అర్థమైపోయింది కదా, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గివ్ అవే విన్నర్స్ అనౌన్స్మెంట్ అనమాట. సో నాకు నిజంగా అసలు ఎలా అనౌన్స్ చేయాలన్నది అర్థం కాలేదు. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఒక 5 to 10 ఫ్రాక్స్ ఏదైనా గివ్ అవే ఇద్దాం అనుకున్నాను. అండ్ బట్ నాకు వచ్చిన మెయిల్ రెస్పాన్స్ చూసి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చాలా వచ్చాయి. అండ్ హరిని ఏజ్ కంటే కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అడిగేశారు. నాకు తెలియదు, నేను ఇప్పుడు 10 years పాపకి నేను ఎక్కడి నుంచి తీసుకొస్తానండి ఫ్రాక్. నా దగ్గర ఉన్నదైతే నేను ఇవ్వగలుగుతాను. సో మ్యాక్సిమం నేను అనౌన్స్ చేసినప్పుడే చెప్పాను, లైక్ 1 to 5 years బిలో కిడ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ కొంతమంది ఏం కమెంట్ చేశారు, లైక్ హరినిది అయితే మేమేం చేయాలి, మాకెందుకు అన్నట్టు కమెంట్ చేశారు. నేను ఇది గివ్ అవే ఇస్తున్నానంటే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నన్ను అడిగారు, లైక్ ఈ ఫ్రాక్ నాకు కావాలి, నాకు ఇవ్వు, నేను గివ్ అవే విన్నర్స్ ఇట్లా ఓన్లీ హరిని ఫేవరెట్ అభిమానులకు ఇద్దామని చెప్పి చాలామంది. ఇంకా కొంతమంది కొన్ని కమెంట్స్ అయితే ఏమొచ్చాయి, పాపం హరిని టీషర్ట్ ఉన్నా పంపించండి, మేము అది గుర్తుగా ఉంచుకుంటామని చెప్పారు. సో అలా గుర్తుగా ఉండడానికే నేను ఈ ఫ్రాక్ ప్రజెంట్ చేద్దామని అనుకున్నాను తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదండి. సో ఇవాళ అయితే నేను గివ్ అవే విన్నర్స్ నేను అనౌన్స్ చేయబోతున్నాను. సో నాకైతే చాలా మెయిల్స్ వచ్చాయి. నేను మెయిల్ ఐడి ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు, ఐ హ్యావ్ రిసీవ్డ్ సో మెనీ మెయిల్స్ అనమాట. సో ఈ మెయిల్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఇప్పుడు దీంట్లో నుంచి నేను ర్యాండమ్గా పిక్ చేస్తాను. పిక్ చేశాక కాల్ చేస్తానన్నమాట. సో డైరెక్ట్గా ఇక్కడ వాళ్ళు నాకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి పిక్ చేశాక నేను కాల్ చేస్తాను. కాల్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడితే ఓకే, లేదు వాళ్ళు లిఫ్ట్ చేయలేదు ఆ మూమెంట్లో అంటే ఇమీడియట్లీ ఐ గో ఫర్ ద నెక్స్ట్ మెయిల్ అనమాట. సో ఇలా ఒక 10 అయితే పిక్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను మీకు ఒకటి చూపించేసి ఒకటి ఇస్తానని అయితే కాదు, నాకు ఆఫ్టర్ నేను కాల్ చేశాక వాళ్ళ గురించి డీటెయిల్స్ లైక్ మాట్లాడి పాప ఏజ్ తెలుసుకున్నాక నేను రాసుకున్నాక తర్వాత వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకొని నేను అది కొరియర్ చేస్తానన్నమాట. అండ్ మీరు అనుకుంటూ ఉండొచ్చు, చూపించేది ఒకటి చూపిస్తారు తర్వాత మాకు పంపించేటప్పుడు వేరే పంపిస్తారేమో అని చెప్పి. సో అలా అయితే జరగదు. ఫ్రాక్స్ రోజు చెప్తే ఈ రోజు కూడా పెట్టాలి, ఎందుకు పెట్టట్లే, అది మొత్తం కరిగిపోతుంది. ఐస్ క్రీమ్ ఫ్రాకా ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఇది ఫ్రిడ్జ్ లో పెట్టమంటుంటే పెట్టుకున్నావా? హరిని అంటుంది, అమ్మ ఈ యూనికార్న్ ఫ్రాక్ ఉంచేవా, నాకు కావాలి ప్లీజ్, నేను ఉంచుకుంటాను అని అంది. కానీ నేను చెప్పాను ఇది ఆల్రెడీ మనం 1 time వేసుకున్నాం, నెక్స్ట్ టైం ఇంకొకటి తీసుకుందాంలే అని చెప్పి. ఇది నీ ఫేవరెట్, నీ వీడియోస్ చూస్తారు కదా నాన్న, నీ ఫ్యాన్స్ ఎవరైనా చాలామంది మనం బయటికి వెళ్ళినప్పుడు చెప్తారు కదా మేము హరిని ఫ్యాన్ అని చెప్పి. సో వాళ్ళకి పంపిద్దాం మనం. వాళ్ళు చెప్పు ఇందులో ఇట్లా నేను ఇట్లా పెడతా హరిని, ఏది ఓపెన్ చేయమంటావో అది ఓపెన్ చేస్తా, యూ టెల్ మీ. అట్లా ర్యాండమ్గా నీ ఇష్టం. మళ్ళీ ఇందులో చీటింగ్ ఏమి ఉండకూడదని మీ ముందే ఏదో ఓపెన్ చేసింది హరిని. ఎవరు చిన్న పాప, సో యూ కెన్ సీ 1 year పాప అంట. సో కాల్ చేద్దామా? ఎస్. సో వీళ్ళు ఎక్కడో కూకట్పల్లి, సో మనకి ఇక్కడే నాన్న హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటారంట. సో చాలా దగ్గర ఫస్ట్ భానుశ్రీ అంట. సో భానుశ్రీ గారు ఫస్ట్ హరిని మీ మెయిల్ ఓపెన్ చేసింది. సో లెట్స్ కాల్ దెమ్. సో ఐ యామ్ సో ఎక్సైటెడ్ టుడే. ఎక్సైటెడ్? మమ్మీ కూడా చెప్పింది కదా ఏజెస్ 1 to 5 అని. yes. సో 1 to 5 లోపల వాళ్ళకినా కాల్ చేద్దాం. ఆగా. yes. I'm excited, I don't know. నేను ర్యాండమ్ నంబర్ అని లిస్ట్ చేస్తారో లేదో నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ నాకు ఏదైనా కాల్స్ వస్తే హలో హాయ్ అండి, భానుశ్రీ గారు ఉన్నారా? నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. నాకు మెయిల్ చేశారు కదా, లైక్ గివ్ అవే ఫ్రాక్స్ గివ్ అవే కోసం మెయిల్ పంపించారు కదా. సో నేను మీ ఆవిడతో మాట్లాడొచ్చా? ఏం పర్లేదు, ఓకే అండి, థ్యాంక్ యూ. సో నేను ఫస్ట్ కాల్ చేశాను, వాళ్ళ హస్బెండ్ నెంబర్ ఇచ్చారనుకుంటా, తను బయట ఉన్నారు, తర్వాత కాల్ చేయమని చెప్పారు. సరే చూద్దాం, నేను ఈ వీడియో ఎండ్ చేసేలోపు అట్లీస్ట్ వాళ్ళ కాల్ వస్తే వాళ్ళకి మనము డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి పంపించగలుగుతాం. లేదంటే విల్ గో ఫర్ అనదర్ వన్. మీన్ వైల్ నేను ఇది స్టార్ట్ చేసి పెడతాను. లెట్స్ చెక్ అగైన్. ఇన్ని ఉన్నాయి. సో ఈ హార్ట్దే పాప్ అయింది, అది పెట్టండి, హార్ట్ ఓపెన్ చేయండి అండి. సో
వీళ్ళు కూడా ఎక్కడో హైదరాబాద్ అనుకుంటున్నాను. ఆగాగు. మోనికా అంట, తను ఒక బ్యూటిఫుల్ నోట్ రాసారు. హోప్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఈస్ డూయింగ్ ఫైన్. గాడ్ బ్లెస్ యూ విత్ మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ సక్సెస్ఫుల్ యువర్ లైఫ్ అని పెట్టారు. వాళ్ళ పాప చాలా చిన్నది, 6 months బేబీ అంట. అయ్యో సో క్యూట్. ఇప్పుడు 6 months బేబీకి మనం పాపకి ఫ్రాక్ ఎక్కడ నుంచి తిద్దాం? ఏదో సరే ఏదో ఒకటి నేనైతే సెట్ చేసి పంపిస్తానండి, బట్ మీరు మేనేజ్ చేసుకోవాలి. యూ కెన్ సీ ద బేబీ, షీ ఈజ్ సో క్యూట్ అండ్ ప్రిటీ. మోనికా గారు, మీ పాప చాలా క్యూట్గా ఉంది. సో నా ఐఎమ్ కాలింగ్ మోనికా గారు, జస్ట్ వెయిట్. హాయ్, నేను హరిణి అని చెప్తారా? They are not lifting. We'll check 1 minute. ఏంటండి, నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి. నేను చేశాను, మీరు లిఫ్ట్ చేయలేదు. సో ఇది నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. సో ఇప్పుడు నేనేమైనా పిక్ చేయనా ర్యాండమ్గా? అద్విత గారు, మీరు పిక్స్ అయితే పంపించారు కానీ మీ కాంటాక్ట్ నెంబర్ పంపించలేదు. నేను ఓపెన్ చేసాము ఈ మెయిల్, కానీ చాలా మంది, నేను అబద్ధం ఆడట్లేదు, ఇక్కడ చూడండి, లైక్ ఓన్లీ ఫొటోస్ పంపించారు, బట్ నంబర్ లేకుండా నేను ఎలా కాంటాక్ట్ చేస్తాను? ఇప్పుడు నేను మెయిల్కి మీకు రిప్లై చేసినా కూడా మీరు రిప్లై చేయలేరు. సో ఇక్కడైతే నాకు కాంటాక్ట్ నెంబర్ రాలేదు. దిస్ ఈస్ ద 3rd మెయిల్ వితౌట్ కాంటాక్ట్ నెంబర్. నేను చెప్పాను అప్పుడే, అనౌన్స్ చేసినప్పుడే కాంటాక్ట్ నెంబర్ కంపల్సరీ కావాలని చెప్పి. సుష్మా అంట. యూ కెన్ టాక్, వెయిట్. హలో, సుష్మా గారా అండి మాట్లాడేది? హలో, మీ వాయిస్ క్లియర్గా లేదు, కొంచెం లౌడ్గా మాట్లాడరా? సుష్మా గారు, నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. మీరు మెయిల్ పంపించారు కదా ఫ్రాక్స్ గురించి, పాపది. అవునండి. ఎలా ఉన్నారు? ఇది నిజమా? అయ్యో ఏంటండి నిజమా అంటారు? నిజంగానే నేను కాల్ చేశాను. నా వాయిస్ గుర్తుపట్టలేదా మీరు? నా వాయిస్ కూడా గుర్తుపట్టలేదా మీరు? వామ్మో, ఆగవే. చాలా బాగుందండి ఫోటో, నేను ఇప్పుడే చూసాను పాపది. డెఫినెట్లీ మీకు నేను మంచి ఫ్రాక్ పంపిస్తాను. పాప ఏజ్ ఎంత? మీ పాప ఏజ్? 6th బర్త్డే కంప్లీట్ అయింది మొన్న. అవునా? 6th బర్త్డేకి, ఐ మీన్ లైక్ తనకి సెట్ అయ్యేది నేను ఏదైనా మంచిది మీకు కొరియర్ చేస్తాను ఇవ్వాలి. మీరు రిసీవ్ చేసుకున్నాక నాకు ఒక ఫోటో కానీ లేదా ఒక చిన్న వీడియో క్లిప్ కానీ పెట్టండి. ఓకే? ఓకే మ్యామ్. మీరు మేడం, నాకు మీరు అడ్రస్ మీరు ఫ్రాక్ గెలుచుకున్నాక అదే విషయం చెప్పండి. నాకు చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హంబుల్ రెస్పాన్స్. చాలా బాగుంది మీ నోట్, నేను ఇప్పుడే చదివాను. ఎక్కువ హర్ని పాప వీడియోస్ పాప కోసమే చూస్తా ఉంటా. హౌస్ కొంచెమైనా ట్రై చేయొచ్చు కదా అన్నట్టుగా. చూడండి, మీరు హార్ట్ఫుల్లీ ట్రై చేశారు, మీకు అలా లక్కీగా కాల్ కలిసింది వాళ్ళు. ఇప్పుడు నేను మీకంటే ముందు ఒక 10 మెయిల్స్ ఓపెన్ చేశాను, ఎవరు కూడా నాకు నంబర్స్ పంపించలేదు. నా లక్కీగా నాకు మీ దాంట్లో నంబర్ కనిపించింది, అందుకే ఫస్ట్ విన్నర్ ఇప్పుడు మీరే. ఇంకా నేను ఎవరితో మాట్లాడలేదు. సో ఫస్ట్ విన్నర్ మీరే సుష్మా గారు. నాకు మీరు ఒక పని చేయాలి, మీ అడ్రస్ అండ్ కాంటాక్ట్ కంప్లీట్ పిన్ కోడ్తో సహా నాకు అడ్రస్ పంపిస్తే నేను ఇవాళ ఈవినింగ్ కొరియర్ చేపిస్తాను. ఓకే? ఇదే నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఓకే? థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు. నిజంగా మీరు ఎంత మాట్లాడుతున్నాం, అసలు నేను నమ్మలేకపోతున్నా. ఏముందండి స్పెషల్ లాగా, మీ ఇంట్లో అమ్మాయి లాగే అంతే. కాకపోతే మేము వీడియోస్ చేస్తాం కాబట్టి టీవీలో కనిపిస్తాము, దాంట్లో ఏమీ లేదు ప్రత్యేకత. వెరీ నైస్ టాకింగ్ టు యూ సుష్మా గారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. బాయ్ చెప్పేసి బాయ్. బాయ్ బాయ్ అండి పాపా. ఫైనల్లీ హ్యాపీనెస్, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసావా అని. సో వాళ్ళు ఎంత హ్యాపీగా జస్ట్ లైక్ ఇంకా నమ్మలేకపోతున్నామని చెప్పారు. యాక్చువల్లీ నేను కూడా నమ్మలేకపోతున్నాను. నేను ఇలా ఒకళ్ళకి కాల్ చేసి వాళ్ళు విన్నారని చెప్తే వాళ్ళ సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు డూ దిస్. మేబీ ఇలా 10 ఫ్రాక్స్ నుంచి స్టార్ట్ చేసి ఫ్యూచర్లో ఇంకా చాలా 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 ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. బిందు గారు, మీరు కూడా నాకు అడ్రస్ పెట్టేశారు కానీ నంబర్ పెట్టలేదండి. పాప చాలా బాగుంది. భవానీ అంట.
ఆ నెంబర్ దొరికింది. మీరు డయల్ చేస్తున్న నంబర్ Oh, no. బిజీగా ఉంది. దయచేసి కట్ తర్వాత చేసేసారు. ప్రయత్నించండి. ఏంటండి आपके द्वारा डायल किया गया नंबर Sincere గా నేను अभी కాల్ व्यस्त చేశా. है. నిజంగా చాలా మెయిల్స్ వచ్చాయి కానీ ఇప్పటికీ నేను ఒక 15 మెయిల్స్ ఓపెన్ చేశా. మీరు నంబర్సే పెట్టలేదు. నంబర్స్ పెట్టకపోతే నేను ఎలా కాల్ చేసి మీకు అనౌన్స్ చేయను లైక్ యూ హ్యావ్ వాన్ అని చెప్పి. పేరేంటి మేడంది? స్వాతి. So cute, right? నైస్, క్యూటా, బాగుంది పాప కదా, క్యూట్ బేబీ. ఎంజాయ్ చేస్తుంది నా పక్కన కూర్చొని. ఇప్పుడు ఏమైనా మనం చీరాల What is this అండి? హలో హలో, హలో స్వాతి గారా మాట్లాడేది? అవునండి. హాయ్ అండి, నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. ఓ హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ? యా ఫైన్. బాగుందా మీ పాప? యా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి కాల్. హాయ్ ఎలా ఉంది హరిణి? నాకు చాలా ఇష్టం హరిణి అంటే. హాయ్ బాగున్నా హలో బాగున్నారు? అడుగు. బాగున్నారా? హాయ్ హరిణి, హాయ్ ఎలా ఉన్నావు? బాగున్నా. పాప This call is now being recorded. నాకు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాను. ఇచ్చేస్తారు, తీసుకువెళ్ళి. సో పాప ఏజ్ 6 months. 6 months. సో షార్ట్ స్వాతి గారు, నేను ఈ రోజు యాక్చువల్లీ ఈ రోజు నుంచి ఇంకా 7th స్టార్ట్ అవుతుంది. ఓకే, కొంచెం పెద్ద ఫ్రాక్ పంపించినా మీరు అడ్జస్ట్ చేసి అలా ఉంచి పెద్ద అయ్యాకైనా లేదంటే Yeah, దానికి sure. సరిపోయినప్పుడు వేయండి. ఎందుకంటే Sure. నేను ఎప్పటి నుంచో దాచిన ఫ్రాక్స్ కదా ఇవన్నీ. సో దానికి సెట్ అయ్యేది నేను పంపిస్తాను. పాప పేరు మిహిరా. మిహిరా, నైస్ నేమ్. స్వాతి Yeah. గారు, నాకు మీరు అడ్రస్ ఇందులో పెట్టారు, బట్ స్టిల్ నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ క్లియర్ అడ్రస్ విత్ పిన్ కోడ్ సహా నాకు మెసేజ్ చేయండి. నేను ఈ నెంబర్ కి మెసేజ్ చేయనా? ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి. నేను మీకు Okay. ఈవినింగ్ కొరియర్ చేసేస్తాను. అండ్ Okay. మీరు రిసీవ్ చేసుకున్నాక నాకు ఐదర్ ఒక ఫోటో కానివ్వండి లేదంటే ఒక చిన్న వీడియో క్లిప్ కానీ చేసి షూర్, డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. ఐఎమ్ సో నేను హ్యాపీ. రీల్ కూడా చేస్తాను. డెఫినెట్లీ, హౌ స్వీట్. Mm. థ్యాంక్ యూ సో Thank you. మచ్. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చలో, మనకి ఇంకొక పాప దొరికిన ప్రశాంతి గారు నెంబర్ పంపించారు. వీళ్ళు సంగారెడ్డిలో ఉంటారంట. వెయిట్, విల్ కాల్. ఇక్కడ ఉందానా? 2.5 years అంట వీళ్ళ పాప. హలో హాయ్ అండి, ప్రశాంతి గారా మాట్లాడేది? అవునండి. నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? మహేష్ శివాన. యా, మీరు ఫ్రాక్స్ గివ్ అవే కోసం మీరు మెయిల్ చేశారు కదా నాకు. అవునండి. ఓకే ఓకే ఓకే. మీ పాపతో ఫోటో చాలా బాగుందండి ప్రశాంతి గారు. ఎంత పాపకి? 2.5 years? 2.5 years. సెకండ్ బర్త్ అయిపోయింది. 2.5 years. వా, వెరీ నైస్. సో మీ పాపకి సరిపడా ఫ్రాక్ నేను మంచిది సెలెక్ట్ చేసి పంపిస్తాను. మీరు నాకు ఫ్రాక్ రిసీవ్ అయ్యాక ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ పంపించండి ప్రశాంతి గారు. యా థ్యాంక్ యూ అండి. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు. ర్యాండమ్గా మీరు థర్డ్ పర్సన్ ఇప్పుడు నేను కాల్ చేయడం. సో మీరు గెలుచుకున్నారు. పాప చాలా క్యూట్గా ఉంది. వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. లవ్ యూ సిస్టర్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. హౌ స్వీట్. వాళ్ళు అలా లవ్ యూ సిస్టర్ అని అలా మెసేజెస్ పంపిస్తుంటే ఐమ్ ఫీలింగ్ ఎమోషనల్. ఐ రియలీ డోంట్ నో. సౌజన్య గారు చిన్నది ఇది కూడా. అయ్యో, అందరికి పెద్దగా అయిపోతే ఏమో ఫ్రాకులు. హలో హలో హాయ్ అండి, సౌజన్య గారా మాట్లాడేది? అవును చెప్పండి. సౌజన్య గారు, నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. యా హాయ్ మమ్మీ. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్. నేను మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ థ్యాంక్ యూ. ఇప్పుడే నేను మెయిల్ చూసాను, పాపతో చాలా బాగుంది. ఎంత పాపకి ఏజ్? యాక్చువల్ గా అది 6 months అప్పటి ఫోటో. అచ్చా, హౌ ఓల్డ్ షీ ఇస్ నౌ? ఇప్పుడు 8-9 months ఉంటాయి. ఓ, చిన్నదే పాపం. క్యూట్. చిన్ననే కొంచెం. యా యా. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. పేరు పాపది? శ్రేయాంశి. ఓ, నైస్ నేమ్స్ యాక్చువల్లీ కదా. సి హాయ్. హాయ్ హాయ్ హాయ్. పాప బాగుంది చెప్పు. పాప బాగుంది. పాప చాలా బాగుంది. నువ్వు కూడా చాలా క్యూట్ ఉంటావు నాన్న. నేనైతే అంత యాక్టివ్ ఉండాలి పిల్లలంటే అనుకుంటుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మీరు మచ్. రిసీవ్ చేసుకున్నాక నాకు ఒక్క పిక్చర్ ఇదే నంబర్ కి పంపించండి. ఓకే డన్ డన్. థ్యాంక్ యూ సో మచ్ కాల్ అండి. చేసినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. ఓకే ఓకే. బాయ్ బాయ్ బాయ్. సక్సెస్ఫుల్లీ వీఆర్ డన్ విత్ 4 or 5 చేసేసాను. సో సౌజన్య గారు
చిన్నారి తల్లి చిన్నారి తల్లి నానింగి జాబిలి. హలో హలో, యా హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. మీ మెయిల్ ఇప్పుడే చెక్ చేశాను నేను. చెప్పండి. మీ పేరు? మెహతాజ్ అండి. మెహతాజ్ గారు, చాలా బాగుంది మీ పాపతో ఫోటో. నేను ఇప్పుడే ఫోటో చూసి మెయిల్ చూసి కాల్ చేశాను. థ్యాంక్ యూ అండి. పాప ఏజ్? నిజంగానే మీరే కాల్ చేశారు. అయ్యో ఏంటండి అందరు అలాగే అంటారు. నేను గివ్ అవే అనౌన్స్ చేస్తా అని చెప్పాను కానీ చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది అనుకోకుండా. నాకు నిజంగా కళ్ళల్లో టీయర్స్ వస్తున్నాయి. అయ్యో యూ డోంట్ బి ఎమోషనల్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్. థ్యాంక్ యూ అండి. పాప చాలా బాగుంది. నేను పాపకి నిజంగానే మంచి ఫ్రాక్ పంపిస్తాను. నాకు మీరు ఒకసారి మీ ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ నాకు ఈ నెంబర్కి టెక్స్ట్ చేయండి మేడం. ఓకే అండి, వాట్సాప్ లోనే నార్మల్ మెసేజ్ చేసేయండి. అండ్ Okay, పాప okay. ఏజ్ కూడా పెట్టండి సో దట్ నేను దానికి సూటబుల్ అయ్యేది పంపిస్తాను. హాయ్ ఓకే, థ్యాంక్ యూ అండి. Thank you, Nehtaj garu. I'm so happy to talk with స్వీట్ గా you. మాట్లాడుతున్నారు. అన్బిలీవబుల్ అసలు నిజంగా. వెరీ స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మెసేజ్ చేయండి, అండి. నేను డెఫినెట్లీ మీకు ఈవినింగ్ కొరియర్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ Bye సో అండి, మచ్. have a good ఓకే day. బాయ్. థ్యాంక్ యూ బాయ్. షీఈ్ సో ఎమోషనల్. ఆవిడ మాటల్లోనే నాకు అర్థమైపోయింది. ఆవిడ చెప్తున్నా నాకు కళ్ళలో టీయర్స్ వస్తుంది మీతో మాట్లాడితే అని చెప్పి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా మంది లైక్ మీరు చాలా స్వీట్గా మాట్లాడతారు అనేసి అలా అంటూ ఉంటారు. అండ్ కొంతమంది నిజంగానే నేను సీరియల్లో ఎలాగుంటానో బయట అలాగే ఉంటానని చాలామంది నాతో మాట్లాడడానికి భయపడతారు. బట్ మేము ఏదైనా స్క్రీన్ మీద చేస్తే ఏదైనా పాజిటివ్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ వాట్ ఎవర్ అది ఓన్లీ స్క్రీన్కే పరిమితం అండి. బయట మేము మీ ఇంట్లో అమ్మాయిలాగే ఉంటాము. సో మీరు నాతో నేను ఎక్కడ కనిపించినా నాతో మాట్లాడాలి అనుకుంటే ఏమాత్రం భయపడకండి. You can come and talk to me. Oh, she's so cute, Nana. ఎవరి పాప? ఆగు. మనీ జ్యోతి అనేసి ఎవరు భలే క్యూట్ గా ఉంది. ఏంటండి మీ నంబర్ పంపించలేదు నాకు. ఇప్పుడు నేను ఎలా? ఒకరు తెలుగులో మెసేజ్ రాశారు, ఎంత బాగా రాశారు. నా కూతురు పుట్టినరోజు నా జీవితంలో మర్చిపోలేనిది అద్భుతమైన జ్ఞాపకం. ఎందుకంటే అంతకు మునుపు నా జీవితంలో జరిగిన ముందు సంఘటనలు నన్ను చాలా బాధ పెట్టాయి. బట్ పాప పుట్టాక మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామని పెట్టారు. అశ్విని గారంట, వెరీ ఫ్రమ్ కడప. పాము ఏం పేరు? ఏంటిది మాకు? అను గారు అవుట్ ఆఫ్ సర్వీస్లో ఉన్నారు. పాప వాళ్ళకి ఉంటుంది సేమ్ వాళ్ళ మామ్ లాగా కదా. సుకన్య అంట. హలో హాయ్ అండి, సుకన్య గారా మాట్లాడేది? సుకన్య గారు, నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. గుర్తుపెట్టారా నన్ను? గుర్తుపట్టాయండి. మీ మామ్ డాటర్ పిక్ చూసాను ఇప్పుడే, మీరు పంపించారు కదా మెయిల్లో. అవునండి. చాలా బాగుంది. ఎక్కడ మీరు? కడప నుంచా? కాదండి, రాజమండ్రి నుంచి. నాకు అడ్రస్ కడప అని పెట్టారు. అయ్యా రాజమండ్రి. ఎస్ ఓకే. రాజమండ్రి. మీరు గెలుచుకున్నారు. పాప ఏజ్ ఎంత ఇప్పుడు? 2 years. ఓకే, బర్త్డే అయింది. వావ్, చాలా బాగుందండి పాప. అయితే నేను పాపకి తగ్గ ఫ్రాక్ నేను పంపిస్తాను. మీరు రిసీవ్ చేసుకున్నాక నాకు ఒక ఫోటో కానీ చిన్న వీడియో క్లిప్ కానీ పంపించండి. తప్పకుండా మేడం. నాకు మీరు ఫోన్ చేయడం ఇంకా కలగా అనిపిస్తుంది. అయ్యో నిజమేనండి, అందరు అలా అంటున్నారు ఏంటి. థ్యాంక్ యూ సుకన్య గారు, బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొకరు దొరికారు మనకి, ఆశా జ్యోతి గారు. నంబర్ కొట్టాను కదా. అందరూ మామ్ డాటర్ యూఎస్ఏ పంపించారు. నాకు ఎంత బాగా రెడీ అయ్యారో వాళ్ళు. ఆశా జ్యోతి గారంట. హలో ఆశా జ్యోతి గారా మాట్లాడేది? అవునండి. ఆశా జ్యోతి గారు, నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. గుర్తుపట్టారా నన్ను? మహి గారు బాగున్నారా? యా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. పాపతో మీ ఫోటో బాగుందండి. మామ్ డాటర్ డ్యూ వేసుకున్నారు. ఏదో పెట్ షోకి వెళ్ళినట్టున్నారు కదా. అవునండి, హైటెక్ సిటీలో డాగ్ షో. యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్? అవునండి, హైదరాబాద్. వావ్, వెరీ నైస్. సో మీరు గెలుచుకున్నారు ఫ్రాక్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉండండి. అసలు నేను అప్లై చేసినప్పుడు వస్తుందో రాదో అనుకున్నాను. ఏదో అట్లా హోప్లెస్ గా ఒక మెయిల్ అయితే పెట్టేశారా? అవును, పెట్టాను. చాలా మెయిల్స్ వచ్చాయి కానీ చాలా మంది నాకు కాంటాక్ట్ నెంబర్ పెట్టలేదండి. లక్కీగా మీరు పెట్టారు. లైక్ యు ఆర్ ద 6th పర్సన్.
ఓకే థ్యాంక్ యూ అండి. యు ఆర్ ద 7th పర్సన్. సో లక్కీగా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చాయి కాబట్టి నేను కాల్ చేయగలిగాను. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆశా గారు, నైస్ టాకింగ్ టు Thank యూ. you. బాయ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ మహి గారు. నాతో ఎమోషనల్. ఎమోషనల్ కాదు, ఎమోషనల్. ఓకే ఓకే, మణికొండ డీటెయిల్స్ వచ్చింది. సో మణికొండ అంటే మేమున్న ఏరియానే. సో లెట్స్ కాల్. వెయిట్, పేరేంటి? సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఆబ్జెక్ట్ మణికొండలో ఉన్నారని చాలా Call కి ఎక్సైట్మెంట్ తో మహి కాల్ అని చేశానండి. కాలే లిఫ్ట్ చేయలేదు మీరు. ఓకే, విల్ గో ఫర్ అనదర్. సుప్రజ ఆగు. నైస్ రింగ్ టోన్, నైస్ రింగ్ టోన్. ఆగినా హలో. హలో, హాయ్ అండి, సాయి సుప్రజ గారు ఉన్నారా? లేరండి, చెప్పండి. నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. నాకు మెయిల్ చేశారు ఈ నెంబర్ తోటి. ఓ ఓకే ఓకే ఓకే, యా, యా, మీరు బయట ఉన్నారా? నేను ఆఫీస్లో ఉన్నానండి. అయ్యో పర్వాలేదు. అయితే మీ వైఫ్కి కన్వే చేయండి, లైక్ మీకు ఒక ఫ్రాక్ విన్నారని చెప్పి. బట్ సార్, నాకు మీరు ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అండ్ పాప ఏజ్ నాకు మెసేజ్ పంపిస్తారా ఈ నెంబర్కి? షూర్ షూర్, ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. బాయ్. ఓ మై గాడ్, పాప వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ చేసినట్టున్నారు. హూ ఇస్ బిజీ ఇన్ ఆఫీస్. సో జనరల్గా ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడాలంటే కొంచెం కష్టం. అండ్ ఇంకొక కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చింది చూడండి. ఇద్దరు ఆడపిల్లలు భలే క్యూట్ ఉన్నారు, ముగ్గురు పిల్లలు. సో వీళ్ళిద్దరు భలే క్యూట్ ఉన్నారు. పేరేంటి? రమేష్ గారు. ఓకే, హలో. ఓకే, మీరు చంద్రకళ గారా? అవునండి. యా, హాయ్ అండి, నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. అవును, చెప్పండి మేడం. గుర్తుపట్టారా? గుర్తుపట్ల సీరియల్స్ అవి చూస్తుంటాను మేడం. చూస్తారా? చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఇద్దరు ఆడపిల్లలు భలే క్యూట్ ఉన్నారండి, ముగ్గురు పిల్లలు బాగున్నారు. నేను ఇప్పుడే ఫోటో చూసాను. నేను అసలు రాదనుకున్నాను, ఏదో మమ్మల్ని పట్టించుకుంటారులే అనుకున్నాను. అలా ఏం లేదండి. ఇప్పుడు నేను ర్యాండమ్ గా కాల్స్ చేస్తున్నాను అనమాట. మెయిల్ ఓపెన్ చేసి లక్కీగా మీ మెయిల్ ఓపెన్ చేయగలిగాను అండ్ మీరు గెలుచుకున్నారు. సో చాలా బాగున్నారు ఆడపిల్లలు ఇద్దరు. ఫొటోస్. చంద్రకళ గారు, నేను మీకు ఇప్పుడు ఈవినింగ్ కొరియర్ చేస్తాను. సో మీరు రిసీవ్ చేసుకున్నాక ఒక ఫోటో కానీ వీడియో క్లిప్ కానీ నాకు పంపించండి రిసీవ్ చేసుకున్నట్టు. ఓకే, సరే మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ చంద్రకళ గారు. బాయ్ మేడం. వాట్ ఈస్ దిస్? నేను కాల్ చేస్తుంటే ఎవరు నమ్మట్లేదు. భువనేశ్వరి గారంట. వెయిట్, ఇది కూడా చంటిది, ఆంధ్రప్రదేశ్ నుంచి. హలో. హలో. హలో, హాయ్ అండి, భువనేశ్వరి గారు. హాయ్ అండి. నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. పాపతో ఫోటో చాలా బాగుందండి. ఇప్పుడే మీ మెయిల్ ఓపెన్ చేశాను నేను. ఓకే ఓకే, మీరు థ్యాంక్ యూ అండి. విన్నారు, మీరు ఫ్రాక్ గెలుచుకున్నారు మీ పాప కోసం. అవునా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు కాల్ చేసి చెప్తున్నందుకు నేను వెరీ హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేశారా నేను కాల్ చేస్తానా లేదా? లేదంటే మనకు అసలు లేదు, వస్తుందా? అసలు లేదు. అంటే చూడరేమోలే అనుకున్నా, అసలు ఎక్స్పెక్ట్ చేయలా. ఓకే భువనేశ్వరి గారు, బాయ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. They all are very very happy. So last call, so we'll check who will be the luckiest last person to win this giveaway. టోటల్ నాకు ఒక 1500 నుంచి 1800 వరకు వచ్చి ఉంటాయి. కానీ ఐఎమ్ సో సారీ అండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఏదన్నా గట్టిగా ప్లాన్ చేస్తాను. హలో. హలో, ఎవరు? హాయ్ శ్రవంతి గారు, నేను మహేష్ శివన్ మాట్లాడుతున్నాను. చెప్పండి అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. పాపతో ఫోటో చాలా బాగుంది. ఎంత పాపకి ఏజ్? పాపకి మొన్న 4th బర్త్డే అయింది, May 14. వెరీ నైస్, నేను చూసాను. సో మీరు కూడా గెలుచుకున్నారు ఈ గివ్ అవే కాంటెస్ట్ లో హరిని ఫ్రాక్. థ్యాంక్ యూ సిస్టర్. How are you మీతో feeling? మాట్లాడడమే సర్ప్రైజింగ్ గా ఉంది నాకు, అసలు మీరేనా కాదా అని.
నేను నిజంగా నేనేనండి. తర్వాత మీకు ఫ్రాక్ పంపిస్తాను కదా, అప్పుడు చూడండి. నేను ఇది కూడా రికార్డ్ చేస్తున్నాను, మీరు నాతో మాట్లాడేది కూడా. తర్వాత టెలికాస్ట్ అవుతుంది కదా, అప్పుడే మీరు నమ్ముతారు. చూడండి ఓకే హౌ సిస్టర్. స్వీట్. ఓకే సిస్టర్. మీరు రిసీవ్ చేసుకున్నాక నాకు ఒక ఫోటో కానీ, కుదిరితే ఒక చిన్న వీడియో క్లిప్ కానీ పంపించండి. ఓకే సిస్టర్, నేను మా పాపదే వీడియో పెడతాను. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. సో సక్సెస్ఫుల్లీ నేను 10 కాల్స్ అయితే చేయగలిగాను. ఎవరెవరైతే నంబర్స్ ఇచ్చారో సో అన్ని నేమ్స్ ఇక్కడ నోట్ చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. సుష్మా గారు, స్వాతి గారు, ప్రశాంతి గారు, సౌజన్య గారు అండ్ నేహా తాజ్ గారు, సుకన్య, ఆశాజ్యోతి గారు, చంద్రకళ గారు, భువనేశ్వరి గారు అండ్ శ్రవంతి సిద్ధారెడ్డి గారు. హే గాయ్స్, వెల్కమ్ అగైన్. సో నేను నిన్ననే కొరియర్ చేద్దాం అనుకున్నాను, కానీ నిన్న టైం సరిపోలేదు. సో ఇవాళ కొరియర్ చేస్తున్నాను అనమాట. ఇది హరిని 5th బర్త్డే ఫ్రాక్. సో ఇలా ఒక 10 సెట్ చేసేసాను. వాళ్ళ అడ్రస్ నేమ్తో పాటు స్టిక్కరింగ్ చేశాక కొరియర్ వాళ్ళకి ఇస్తాను. సో ఆల్ ద 10 ఫ్రాక్స్ నేనైతే ఇలా ప్యాక్ చేసి పెట్టేశాను. ఇప్పుడు వెళ్ళి వీటిని మళ్ళీ కొరియర్ ప్యాకింగ్ చేయించి అప్పుడు కొరియర్ చేస్తాను అన్నమాట. This was all about giveaway winner announcement and sending gifts to them. సో విన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీరు ఎంత హ్యాపీగా 100% లైక్ ఓపెన్ హార్ట్తో హరిని ఫ్రాక్ని మీరు యాక్సెప్ట్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద మామ్స్ అండ్ కిడ్స్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ ఎస్, సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఏదన్నా ఇలాంటి గివ్ అవేస్ ఆర్ ఏదన్నా కాంటెస్ట్ ఉంటే నేనే ఇలా మాట్లాడినప్పుడు మీరు నమ్మాలి. దానికి తప్పించి నా యూట్యూబ్ ఛానల్లో కమెంట్స్ కింద టెలిగ్రామ్ అకౌంట్ నుంచి కానివ్వండి, ఇంకొక అకౌంట్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా కూడా వస్తే మీరు అసలు నమ్మకండి. జస్ట్ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. ఎవరు టాప్ ఎవరు తోపో డిసైడ్ చేయడానికి వచ్చిన ఎవరు టాప్ డిసైడ్ చేయడానికి వచ్చిన